Hello everyone, welcome back to our channel Telugu to English Teacher here. In today's video, I am going to share with you some sentences that are related to summer sentences with kids. అంటే ఎండాకాలంలో పిల్లలతో మనం ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలి. పిల్లలు స్కూల్ మానేసి ఇంట్లో ఎండాకాలం ఉంటూ ఉంటారు కదా, కానీ వాళ్ళు ఇంగ్లీష్ మర్చిపోతారేమో అన్న భయం మనకి లేకుండా ఇంట్లో సమ్మర్లో కూడా మనం ఇంగ్లీష్ పిల్లలతో మాట్లాడుతూ వాళ్ళతో మాట్లాడిస్తూ ఉండొచ్చు. ఈ వీడియో ఏ పేరెంట్స్కి అయితే యూజ్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారో వాళ్ళతో షేర్ చేసుకోండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంగ్లీష్ అనేది మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వడం వల్ల ఇంప్రూవ్ అవుతుంది. వీడియో ఎండ్ వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. నేను మిమ్మల్ని లాస్ట్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి ఆన్సర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సూదిని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు అంటే నీడిల్. సూదిని ఇంగ్లీష్లో నీడిల్ అని పిలుస్తారు. సో ప్రీవియస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 2 దారం. దారాన్ని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు అని నేను మిమ్మల్ని అడిగాను కదా, దారాన్ని ఇంగ్లీష్లో థ్రెడ్ అని పిలుస్తారు. ఇవి 2 ఈజీ క్వశ్చన్సే, అయినా కూడా ఎవ్వరూ ఆన్సర్ చేయడం లేదు. నేను క్వశ్చన్స్ అడిగేది మీరు ఆన్సర్ చేస్తారు అని, దానివల్ల మీ ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ వీడియోలో అయితే 2 క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికైతే మర్చిపోకుండా మీ ఆన్సర్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. టుడేస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 1 రెచ్చగొట్టడం. రెచ్చగొట్టడంని ఇంగ్లీష్లో ఏ విధంగా పిలుస్తాం తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నా టుడేస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 2 అన్నింటిలో తలదూర్చకు. ఇలా కూడా మనం మాట్లాడుతూ ఉంటాం కదా, ఈ తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నేను ఈ 2 ఆన్సర్స్ని నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. ప్లీజ్ షో యువర్ సపోర్ట్ విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్ యాజ్ ఆల్వేస్. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ వీడియో. అండ్ వన్ మోర్ థింగ్, మీ సపోర్ట్ వల్లే నేను ఇంకా వీడియోస్ చేస్తానని మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియో టాపిక్ ఏ టాపిక్ నుంచి కావాలో అది కూడా కామెంట్ చేసి చెప్పండి. నేను నెక్స్ట్ ఆ టాపిక్ నుంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే ఈ వీడియోలోని ఫస్ట్ సెంటెన్స్ ఏంటో చూసేద్దాం. ఎండలో ఆడితే నల్లగా అవుతావు. ఎండాకాలంలో పిల్లలతో మనం ఇలా అంటూ ఉంటాం కదా. ఇన్ ఇంగ్లీష్, ఇఫ్ యూ ప్లే ఇన్ ద సన్ యూ విల్ టర్న్ బ్లాక్. ఇఫ్ యూ ప్లే ఇన్ ద సన్ యూ విల్ టర్న్ బ్లాక్. టర్న్ బ్లాక్ అంటే నల్లగా అవుతావు అని. ఎగ్జాంపుల్స్ని కూడా చూసేద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, యు ఆర్ ప్లేయింగ్ ఇన్ ద సన్ వితౌట్ లిజనింగ్ టు మీ. యు ఆర్ ప్లేయింగ్ ఇన్ ద సన్ వితౌట్ లిజనింగ్ టు మీ అంటే నువ్వు నా మాట వినకుండా ఎండలో ఆడుతూనే ఉన్నావు అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, గో ప్లే విత్ యువర్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ ద సన్ గోస్ డౌన్. గో ప్లే విత్ యువర్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ ద సన్ గోస్ డౌన్ అంటే ఎండ తగ్గాక నువ్వు నీ ఫ్రెండ్స్తో కలిసి ఆడుకో, లేదా ఎండ తగ్గాక నువ్వు నీ ఫ్రెండ్స్తో కలిసి ఆడుకోవడానికి వెళ్ళు అని. సన్ గోస్ డౌన్ అంటే ఎండ కాస్త తగ్గాక అని అర్థం వస్తుంది. సెకండ్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నీళ్లు తాగుతూ ఉండు. ఎండాకాలంలో పిల్లలతో ఇది చెప్తూ ఉంటాం కదా మనము, కీప్ డ్రింకింగ్ వాటర్. ఫర్ ఎగ్జాంపుల్, వై డోంట్ యూ డ్రింక్ వాటర్ ఆఫ్టర్ గోయింగ్ టు స్కూల్. వై డోంట్ యూ డ్రింక్ వాటర్ ఆఫ్టర్ గోయింగ్ టు స్కూల్. ఈ క్వశ్చన్ అయితే నేను మా బాబుని రోజు అడుగుతూనే ఉంటాను. అర్థం ఏంటంటే నువ్వు స్కూల్కి వెళ్ళాక వాటర్ ఎందుకు తాగడం లేదు అని. వై డోంట్ యూ డ్రింక్ వాటర్ ఆఫ్టర్ గోయింగ్ టు స్కూల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, యూ షుడ్ కీప్ ఏ వాటర్ బాటిల్ నియర్ బై అండ్ డ్రింక్ వాటర్ ఫ్రీక్వెంట్లీ. యూ షుడ్ కీప్ ఏ వాటర్ బాటిల్ నియర్ బై అండ్ డ్రింక్ వాటర్ ఫ్రీక్వెంట్లీ అంటే నువ్వు వాటర్ బాటిల్ని నీ పక్కనే ఉంచుకో, అలాగే అప్పుడప్పుడు వాటర్ తాగుతూ ఉండు, లేదా తరచుగా వాటర్ తాగుతూ ఉండు. ఎండాకాలంలో పిల్లలతో ఇలా మనం చెప్తూనే ఉంటాం కదా. సో థర్డ్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, సైకిల్ స్పీడ్గా తొక్కడం వల్లే పడ్డావు. సైకిల్ స్పీడ్గా తొక్కడం వల్లే పడ్డావు. ఇది కూడా పిల్లలు ఇంటి దగ్గర ఉండడం వల్ల సైకిల్ తొక్కుతూ ఉంటారు, అప్పుడు మనం ఇలా మాట్లాడుతూ ఉంటాం కదా. యూ ఫెల్ ఆఫ్ బికాజ్ యూ వర్ రైడింగ్ యువర్ బైసైకిల్ టూ ఫాస్ట్. యూ ఫెల్ ఆఫ్ బికాజ్ యూ వర్ రైడింగ్ యువర్ బైసైకిల్ టూ ఫాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, యూ షుడెంట్ రైడ్ ఏ బైసైకిల్ వేర్ లార్జ్ వెహికల్స్ ఆర్ గోయింగ్. యూ షుడ్ నాట్ రైడ్ ఏ బైసైకిల్ వేర్ లార్జ్ వెహికల్స్ ఆర్ గోయింగ్ అంటే భారీ వాహనాలు వెళ్ళే దగ్గర నువ్వు సైకిల్ తొక్కకూడదు అని అర్థం. నా ద సెకండ్ ఎగ్జాంపుల్, నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ ఐ టెల్ యూ, యూ ఆర్ స్టిల్ రైడింగ్ యువర్ బైసైకిల్ ఎట్ ఫుల్ స్పీడ్. దట్స్ వై ఐఎమ్ సెల్లింగ్ బైసైకిల్. No matter how many times I tell you,
యు ఆర్ స్టిల్ రైడింగ్ యువర్ బైసైకిల్ ఎట్ ఫుల్ స్పీడ్, దట్స్ వై ఐఎమ్ సెల్లింగ్ బైసైకిల్. అంటే నేను నీకు స్పీడ్గా తొక్కొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా సరే నువ్వు సైకిల్ని అలాగే స్పీడ్గా తొక్కుతున్నావు, అందుకనే నేను ఈ సైకిల్ అమ్మేస్తున్నాను అని. నౌ ద నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ముందు తిను తర్వాత ఆడుకో. ఎండాకాలంలో పిల్లలు ఎక్కువ బయట ఆడుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కదా. యూ ఈట్ ఫస్ట్ దెన్ ప్లే. ఫర్ ఎగ్జాంపుల్, హౌ మెనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు టెల్ యూ నాట్ టు గో అవుట్ వితౌట్ ఈటింగ్. హౌ మెనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు టెల్ యూ నాట్ టు గో అవుట్ వితౌట్ ఈటింగ్. అంటే నువ్వు తినకుండా బయటికి వెళ్ళొద్దు అని నీకు నేను ఎన్నిసార్లు చెప్పాలి అని. సో నెక్స్ట్ సెంటెన్స్ ఆర్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, It's 5 o'clock, are you still playing without eating? It's 5 o'clock, are you still playing without eating? అంటే టైం 5 o'clock అవుతుంది, అయినా నువ్వు ఇప్పటికీ తినకుండా ఆడుకుంటూనే ఉన్నావా అని. ఎండాకాలం వచ్చింది అంటే హాలిడేస్ వస్తాయి. హాలిడేస్లో పిల్లలు తిండి అనేది పట్టించుకోకుండా బయట ఆడుతూనే ఉంటారు కదా, ఆ టైంలో పేరెంట్స్ ఇలా మాట్లాడుతూ ఉంటారు. సో నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నాకు చెప్పకుండా బయట ఏమీ తినకు. ఇలా కూడా మనం పిల్లలతో మాట్లాడుతూ ఉంటాం కదా. డోంట్ ఈట్ ఎనీథింగ్ అవుట్ సైడ్ వితౌట్ టెల్లింగ్ మీ. డోంట్ ఈట్ ఎనీథింగ్ అవుట్ సైడ్ వితౌట్ టెల్లింగ్ మీ. ఫర్ ఎగ్జాంపుల్, ఈటింగ్ టూ మచ్ అవుట్ సైడ్ ఫుడ్ కెన్ అన్నెసెసరీలీ డ్యామేజ్ యువర్ హెల్త్. ఈటింగ్ టూ మచ్ అవుట్ సైడ్ ఫుడ్ కెన్ అన్నెసెసరీలీ డ్యామేజ్ యువర్ హెల్త్. అంటే బయట ఎక్కువగా లేదా బయట ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల అనవసరంగా నీ ఆరోగ్యం పాడవుతుంది అని. సో నెక్స్ట్ సెంటెన్స్ ఆర్ ఎగ్జాంపుల్, వేర్ డిడ్ యూ గెట్ ద మనీ టు ఈట్ అవుట్. వేర్ డిడ్ యూ గెట్ ద మనీ టు ఈట్ అవుట్. అంటే నీకు బయట తినడానికి డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి అని. ఇలా కూడా మనం అడుగుతూ ఉంటాం కదా పిల్లలతో, బయట ఎక్కువగా తింటున్నప్పుడు నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని. సో నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఎగ్జామ్స్ అయ్యాక ఫోన్ ఇస్తాను. ఎగ్జామ్స్ అయ్యాక ఫోన్ ఇస్తాను. ఐ విల్ గివ్ యూ ద ఫోన్ ఆఫ్టర్ యువర్ ఎగ్జామ్స్ ఆర్ ఓవర్. ఐ విల్ గివ్ యూ ద ఫోన్ ఆఫ్టర్ యువర్ ఎగ్జామ్స్ ఆర్ ఓవర్. ఫర్ ఎగ్జాంపుల్, డోంట్ టచ్ యువర్ ఫోన్ అంటిల్ ద ఎగ్జామ్స్ ఆర్ ఓవర్. డోంట్ టచ్ యువర్ ఫోన్ అంటిల్ ద ఎగ్జామ్స్ ఆర్ ఓవర్. అంటే ఎగ్జామ్స్ అయిపోయే వరకు నువ్వు నీ ఫోన్ని లేదా నీ మొబైల్ని ముట్టుకోవద్దు అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ థింక్ యూ ఆర్ నాట్ రీడింగ్ ఎట్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్ ఫోన్. ఐ థింక్ యూ ఆర్ నాట్ రీడింగ్ ఎట్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్ ఫోన్. అంటే నువ్వు ఈ ఫోన్ వల్ల అస్సలు చదవడం లేదని నేను అనుకుంటున్నాను అని. అంటే ఫోన్ పిల్లలతో ఉండడం వల్ల ఎగ్జామ్స్ టైంలో ఎక్కువగా చదవరు కదా, అలాంటి టైంలో ఫోన్ తీసుకొని ఎగ్జామ్స్ అయిపోయాక వాళ్ళకి ఫోన్ ఇవ్వడమే పేరెంట్స్ చేసే కరెక్ట్ పని. అది పిల్లలు తప్పుగా అనుకున్నా వాళ్ళ ఫ్యూచర్కి చాలా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఎగ్జామ్స్ ఎప్పుడు పూర్తవుతాయి. వెన్ విల్ ద ఎగ్జామ్స్ బీ ఓవర్. వెన్ విల్ ద ఎగ్జామ్స్ బీ ఓవర్. ఇలా కూడా అడుగుతూ ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్, యూ షుడ్ స్టడీ విత్ సమ్ కాన్సన్ట్రేషన్ అంటిల్ ద ఎగ్జామ్స్ ఆర్ ఓవర్. యూ షుడ్ స్టడీ విత్ సమ్ కాన్సన్ట్రేషన్ అంటిల్ ద ఎగ్జామ్స్ ఆర్ ఓవర్. అంటే ఎగ్జామ్స్ అయిపోయే వరకు నువ్వు కాస్త కాన్సన్ట్రేషన్తో చదువు అని. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ స్టడీ ఎ లిటిల్ హార్డర్ దిస్ వీక్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఇఫ్ యూ స్టడీ ఎ లిటిల్ హార్డర్ దిస్ వీక్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. అంటే నువ్వు గనక ఈ వారం కాస్త కష్టపడి చదివినట్లయితే నీకు మంచి మార్కులు వస్తాయి అని. అంటే ఎగ్జామ్స్ జరుగుతున్న సమయంలో మనం కాస్త కాన్సన్ట్రేషన్తోనే మంచిగా చదివితే ఖచ్చితంగా గుడ్ మార్క్స్ వస్తాయి కదా. సో నెక్స్ట్ అండ్ లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, స్వీట్స్ ఎక్కువగా తినడం మంచిది కాదు. ఇలా కూడా పిల్లలతో మనం మాట్లాడుతూ ఉంటాం కదా. ఇన్ ఇంగ్లీష్, ఇట్ ఈస్ నాట్ గుడ్ టు ఈట్ టూ మెనీ స్వీట్స్. ఇట్ ఈస్ నాట్ గుడ్ టు ఈట్ టూ మెనీ స్వీట్స్. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ ఈటింగ్ టూ మెనీ చాక్లెట్స్ అండ్ స్వీట్స్, కట్ డౌన్ ఏ బిట్. యు ఆర్ ఈటింగ్ టూ మెనీ చాక్లెట్స్ అండ్ స్వీట్స్, కట్ డౌన్ ఏ బిట్. అంటే నువ్వు చాలా ఎక్కువగా చాక్లెట్స్ అండ్ స్వీట్స్ తింటున్నావు, కాస్త తినడం తగ్గించుకో లేదా కాస్త తగ్గించుకో అని కూడా చెప్పొచ్చు. నౌ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆర్ లాస్ట్ ఎగ్జాంపుల్, ఇఫ్ దేర్ వర్ స్వీట్స్ ఎట్ హోమ్ వుడ్ యూ కీప్ ఈటింగ్ దెమ్ ఆల్ డే. ఇఫ్ దేర్ వర్ స్వీట్స్ ఎట్ హోమ్ వుడ్ యూ కీప్ ఈటింగ్ దెమ్ ఆల్ డే. అంటే
ఇంట్లో స్వీట్స్ ఉంటే నువ్వు రోజు మొత్తం తింటూనే ఉంటావా అని. ఇంట్లో స్వీట్స్ ఉంటే ఇంకా పిల్లలు అదే పని చేస్తూ ఉంటారు కదా, రోజు మొత్తం కూర్చొని తింటారు. ఆ టైంలో ఇలా మనం అడుగుతూ ఉంటాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియోని కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం అంటే మన ఛానల్ని తెలుగు టు ఇంగ్లీష్ టీచర్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మీకు అప్పుడప్పుడు మధ్యలో చిన్నపిల్లల వాయిస్ వినిపిస్తూ ఉంది కదా, ఏడుపు సౌండ్, అది మా చిన్న బాబుది. వీడియోలో నేను ఎంత కష్టపడి చేస్తున్నానో మీకు ఇప్పటికైనా అర్థమవ్వచ్చు. ఇద్దరు చిన్నపిల్లల్ని పెట్టుకొని కూడా వీడియోస్ చేస్తున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి.